మంచు మోహన్ బాబు కుటుంబపు వివాదం పతాక స్థాయికి చేరింది. ఒక పక్కన మనోజ్ తన తండ్రి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు, తనని కొట్టారు అన్నటువంటిది. ఏదైతే విద్యాసంస్థలో జరుగుతున్న అవకతవకలకు సంబంధించినటువంటి అది విద్యార్థులకి ఇబ్బంది అవుతున్నది కాబట్టి దాన్ని సరిచేయాలంటే తన మీద దాడి చేశారన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. మరోవైపున మోహన్ బాబు లిఖితపూర్వకమైనటువంటి ఫిర్యాదు చేశారు, తనకి మనోజ్ ద్వారా థ్రెట్ ఉంది, ప్రమాదం ఉంది అని. ఇది రెండు కోణాలు. ఒకటి, తను తన్నిన అంశం డైవర్ట్ కావడానికి మనోజ్ కొట్టాడనేమి పెట్టలేదు ఇక్కడ, మనోజ్ని తను కొట్టానని కూడా చెప్పలేదు, కానీ మనోజ్ వల్ల తనకి ప్రాణహాని ఉంది అన్నటువంటి కంప్లైంట్ ఇచ్చుకొచ్చారు. తద్వారా ఒకటి, తనని చట్ట ప్రకారం కేసు రాకుండా చూసుకోవడం ఒక ఎత్తు, రెండవది తను విలన్ కాకుండా తన కొడుకే విలన్ అన్నటువంటిది ప్రజలకి చెప్పేటటువంటి ప్రయత్నం మరొక కోణం. ఓవరాల్గా స్వయంగా మోహన్ బాబే రాసినటువంటి లిఖితపూర్వకమైనటువంటి కంప్లైంట్ పోలీసులకు చేరింది. ఈ వ్యవహారంలో పోలీసులు వాస్తవంగా అయితే ఈపాటికే చర్యలు తీసుకుని ఉండాలి. ఎందుకంటే దెబ్బలు తగిలినటువంటి మనోజ్, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి మనోజ్ పరిస్థితి చూసిన తర్వాత ఇక్కడే ఒక విచిత్రం ఏంటంటే, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మౌనిక లేదా వాళ్ళ సోదరి అఖిలప్రియ వీళ్ళంతా మంచి స్ట్రాంగ్ ఫ్యామిలీ. అలాంటి స్ట్రాంగ్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి మౌనిక భర్త మనోజ్, ఇప్పుడు ఆ మనోజ్ దెబ్బలు తిన్నాడు తండ్రి చేతిలో. అంటే విధి విచిత్రం అనేటటువంటిది అనమాట. అంటే దానికి దీనికి సంబంధం ఏంటని వెంటనే వస్తుంది. కాకపోతే స్ట్రాంగ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబ గొడవలు అన్నటువంటిది, వీధిని పడటం అన్నటువంటిది, తన్నుకునేటటువంటి స్టేజీలు, హింస స్టేజీకి వెళ్ళడం అన్నటువంటిది ఇక్కడ విచిత్రమైనటువంటి పరిణామం.